అన్నప్పుడు మంత్రివర్గం ఉంటుంది. మంత్రివర్గంలో చదువుల శాఖ అని ఒకటి ఉంటుంది. ఆ చదువుల శాఖకు ఒక మంత్రి ఉంటాడు సెపరేట్గా. పిల్లల చదువుల జిమ్మేదారంతా ఆ చదువుల మంత్రి మీదనే ఉంటుంది. మరి మన చదువుల మంత్రి ఎవరు? మీరు చెప్పురోలా, నేను చెప్పాలనా? మన ముఖ్యమంత్రే చదువుల మంత్రి. మరి మనకాడ చదువులు ఎట్లా నడతాయో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. గురుకులాల సంగతే తీసుకుందాం పట్రాదు. అవి మాత్రం సత్యనాశ అవుతున్నాయోలా గవాయి కావాలనా? చూడురు మీరే. పిల్లలు మంచిగా తిండి తింటేనే మన చదువు మీద ఎక్కుతుంది. అందుకే అమ్మ నాయన కడుపు మార్చుకొని కూడా పిల్లలకు తిండి పెడతారు. మరి అసొంటప్పుడు గురుకులాలలో చదివే పిల్లలను సర్కారు వాళ్ళు ఇంకెట్లా చూసుకోవాలి? అవి మన పైసలే కదా. చిన్నపిల్లలకు 3 పూటల తిండి పెట్టాలనా అద్దా? ఆకలి ఆకలి మంటతోని చంపుతూనే ఉన్నది. నీళ్ళ చారు పురుగులన్నము ఘోరం అంటే ఘోరం. ఇక అన్నం పెట్టేందుకు కొత్త టెండర్లని ఇప్పటిదాకా విలువలే. కొత్త కాంట్రాక్ట్ ఇయ్యలే. అసలు పిల్లల కడుపు నిండుడు పక్కకు పెట్టు, తిండి దొరకడే కష్టంగా ఉన్నదట. గుడ్లు చికెన్ గివి పెట్టుడే లేదు. ఏమనంటే బిల్లులు అత్తలేవు అని అంటుర్రు. బిల్లులు రాకున్నా ఉన్నదో లేదో అంటున్నాం. ఇంకా కొన్నొద్దులు చూసి మాతో మేము చూసుకుంటామని అంటున్నట్టు ఆ కాంట్రాక్ట్ తీసుకున్నోళ్ళు. ఇక ఇది జారదని స్కూళ్ళు తెరిచి దగ్గర నెల అవుతుందా, ఇంకా వాళ్ళకి పుస్తకాలు ఇయ్యలేదట. బట్టలు కూడా రాలే. గవ్వే పాత బట్టలు దిక్కు అవుతున్నాయి. కిరాయికి తీసుకొని గురుకులాలు నడిపే బిల్డింగ్లకు కిరాయి పైసలు ఇత్తలేరట. ఓనర్లు కూడా ఎంతకాలం అని చూస్తారు, తాళాలు వేసుకుంటారు. ఇది జాలదని కాంట్రాక్ట్ టీచర్లను ఒర్రంగా తీసేసిరు. కొత్తోళ్ళని పెట్టుకున్నది లేదు. అసలు ఎందుకింత పగ కావచ్చు? మీరే చెప్పురు మీరే. కేసీఆర్ సారు పాలన చేసినప్పుడు మన గురుకులాలు దేశంలోనే పెద్ద పేరు పోయినాయి. ఇంట్లో సీటు కోసం ఫుల్ పోటీ ఉండేది. కిలోమీటర్ల పొడుగుత లైన్లు ఉండేది. కానీ ఇప్పుడు వామ్మో గురుకులాలు అంటుర్రు. అందుకే అడ్మిషన్లు కూడా తప్ప ఎక్కువ కాలేదట. అంటే ఇదంతా కావలసుకొని గురుకులాలను చంపే కుట్రనా కాదా? అసలు మన చదువుల మీద రేవంత్ సార్కి ఎందుకు ఇంత కోపము? చదువుల మంత్రి పదవి దగ్గరనే పెట్టుకొని పిల్లలను గింత గోసపుచ్చుకునేది అని నిలదీస్తురు పబ్లిక్.